ఏ గమ్మత్ ఏంటంటే మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు ఇవాళ జిల్లాలోనే ఉన్నారట. ఆయన ఆగమేఘాల మీద నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట. అరే జాగృతోళ్ళు వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అన్నది విచిత్రం. మరి పోన్లే, నేను ఇలా పొద్దున పూట అందుకే పోయొచ్చిన. మరి అన్న మధ్యాహ్నం పోతాడో లేదో గ్యారంటీ చూసుకుందాం. మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బరాబర్ చూద్దాం. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి, అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలు 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక విషయం, నల్గొండ జిల్లాలో ప్యాడీ దాదాపు ఈసారి ఎస్టిమేషను 13.44 lakh మెట్రిక్ టన్స్, 13,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన నల్గొండలో ఉత్పత్తి అవుతుందని అనుకుంటున్నారు. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మిర్యాలగూడ హబ్ కాబట్టి రైస్ మిల్స్కి వాళ్ళే దాదాపు 5-6 లక్షల టన్నులు కొనేస్తారు, మెట్రిక్ టన్నులు. సో ఇంకా సగమే ధాన్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఇచ్చుకున్న టార్గెట్ 6.3 lakh మెట్రిక్ టన్స్ కొనాలి, 6,30,000 మెట్రిక్ టన్నులు. అంటే దానికి మినిమం 1000 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయి. మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తెరిచింది ఎంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న? 375 కేంద్రాలు తెరిచారు. అందులో 1,00,000 టన్నులు కూడా కొనలే ఇప్పటి వరకు. అంటే దీని వెనుక సీక్రెట్ ఏంది, మతలబ్ ఏంది అంటే మీరు కొనరు, ఆలస్యం చేస్తారు, ఇంత లోపల మధ్యవర్తులు వచ్చి అగ్వసగ కొనుక్కపోవాలి, దాంతో మీరు బోనస్ ఇచ్చేటటువంటి అవసరం నుంచి తప్పించుకుంటారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఎక్కువ సెంటర్స్, కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ సైడ్ అయితే అవసరం ఉండదు, తక్కువ ఉంటాయి, మిగతా చోట్ల ఇమీడియట్గా ప్యాడీ పర్చేస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుంకిశాలలో జరిగినటువంటి ప్రమాదంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఎల్బీసీలో కూడా అదే జరిగింది, టనల్ కూలిపోయింది, 6 మంది చనిపోయినరు, ఇంకొక 2 బాడీస్ రికవర్ అయినా 8 మంది చనిపోయినట్టున్నారు. మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకున్నారో ఏందో జిల్లా మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు గుర్తుండి ఉంటుంది, తెలంగాణ రాకముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి. ఏమని అంటే సాగర్ నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి. అప్పుడు మన చేతిలో ఉంటుండే, ఏది అటు రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే. సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా, అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం మన ఇంజనీర్లు పోయి అక్కడ రీడింగ్ తీసుకుందామంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. నేను మంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి. ఇంకా దీన్ని మీరు అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్కి కూడా ఆంధ్రలో అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నల్ అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది, మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి, అట్లనే పెన్లిపాకాల, వీటన్నిటిలో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా. ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది. అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు. ఈ నల్గొండ దిక్కు కూడా 2 తండాలు ఉన్నాయి, మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట. నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ 2 తండాలు, ఒకటి మోత్యానాయక్ తండ, ఒకటి నక్కలగండి తండ, ఈ 2 తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక డిండి సంగతి అయితే మనము చెప్పనే అవసరం లేదు, అది కొనసాగుతూనే ఉన్నది, అది ఎవరు వచ్చినా కొనసాగుతూనే ఉన్నది. వెరీ అన్ఫార్చునేట్. కానీ దీన్ని మనము తొందరలోనే
మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డిండిలో కూడా శివన్నగూడెం కావచ్చు, సింగరాయపల్లె కావచ్చు, గొట్టిముక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటికొకటి లింక్డ్ ఉన్నాయి. దయచేసి అందులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కిష్టరాయపల్లె దగ్గరికి నిన్న పోయి వచ్చినాం, ఇంకా చాలామంది ల్యాండ్ అక్విజిషన్ కాలే. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారో జిల్లా మంత్రి గారో విజిట్ చేస్తే మీరు జనంలోకి పోతే సమస్యలు అవే ముందుకు పోతాయి, కానీ కనీసం పోతలేరు. అదే మా బాధ. సో జిల్లా మంత్రివర్యులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ సైట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.